కావాలనుకోవడం కట్టుబడ్డం అంటూ డైలాగులు సూపర్ గా చెప్తున్నావు. చిప్పండి. ఏదో ఒక రోజు నువ్వే నా భార్యవని తెలిసినప్పుడు ఎవ్వరూ ఎదురు చెప్పని విధంగా అందరి మనసులో స్థానం సంపాదించానని చెప్పు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిన్ను తలుచుకుంటూ పిచ్చివాడ్లా రోడ్ల వెంట ఊరంతా తిరుగుతున్నాను. నా గురించి దయచేసి ఆలోచించకండి. బిజినెస్ డెవలప్ చేయడానికి ఏమేం చేయాలో ఆలోచించండి. ఒక్క నెల రోజుల్లో కంపెనీకి లాభం తీసుకురావాలి. 2వ నెల చివర్లో అక్కడి నుంచి మీరు తిరిగి రావాలి. ఆ తర్వాత వచ్చే 3వ నెలలో నేనే ఈ ఇంటి కోడల్నని అందరికీ ఖచ్చితంగా తెలిసి తీరాలి. సరేనా? అలాగే రాణమ్మా. ఇంకా ఏమేం చెప్పాలో సెలవివ్వండి రాణమ్మా. అవి కూడా చేసేస్తాను రాణమ్మా. ఏయ్, రాణమ్మా అదేదంటూ ఎగతాళి చేశావో నీ అంత చూస్తాను. జాగ్రత్త. పెట్టేరా ఫోను. సరే ఉంటాను రాణమ్మా. ఓకే బాయ్, గుడ్ నైట్. అయ్యగారికి టాబ్లెట్ ఇచ్చాను. మనమిద్దరమే ఉన్నాము. మావయ్య గారికి ఇచ్చానని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అలా చెప్పడం అలవాటైపోయి అందరి ముందు అనేస్తే కష్టం కదా. మీ చిన్నయ్య వచ్చి పద్ధతి ప్రకారం నన్ను వారి కోడలుగా పరిచయం చేస్తే ఆ తర్వాత నేను మావయ్య అని పిలుస్తాను. అది కూడా కరెక్టే. అవును, చిన్నయ్య గారి ఫోన్లో ఓవర్గా మాట్లాడుతున్నట్టున్నారు. అది నీకెలా తెలుసు? ఉండండి. ఎప్పుడు చూసినా ఫోన్ ఛార్జింగ్ లోనే ఉంటుంది, అందుకే అడిగాను. ఎవ్వరికి తెలియదులే అనుకుంటే నువ్వు కనిపెట్టేసా. నేను కనిపెట్టాను కదా అని మాట్లాడడం తగ్గించకండి, ఇంకా ఎక్కువగా మాట్లాడండి. అప్పుడే చిన్నయ్య గారు త్వరగా బయలుదేరి వచ్చేస్తారు. ఎప్పుడు వస్తారని అడుగు.